క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారి చేత రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్, 6వ అధ్యాయం యొక్క ప్రారంభము. పరమగీతం చదువునప్పుడు శుద్ధి అయిన సంఘంతో ప్రభువు సంభాషించినట్లు ఇందు చూడగలము. బైబిల్లోని ఇతర పుస్తకములు చదువుచున్నప్పుడు పాపస్థితి, పరిశుద్ధ స్థితి జ్ఞాపకమునకు వచ్చును, కానీ ఈ గ్రంథము పరిశుద్ధ స్థితిని చూపును. 4వ అధ్యాయంలో సంఘమునకు పరిశుద్ధ స్థితి కనబడుచున్నది. 5వ అధ్యాయంలో కలంకము అనగా ప్రభువు సంఘమునకు కనబడకుండా వెళ్లిపోయినందున కనబడలేదు అనే ఆలాపన సంఘమునకు కలదు. ఇది పాప కలంకము కాదు, కానీ ప్రియునిపై గల ఆలాపన. 6వ అధ్యాయంలో పరిశుద్ధ స్థితి, 4వ అధ్యాయంలో సంఘం యొక్క సుగుణముల సంగతి కేవలము సంఘమునకు సంబంధించినట్లు చెప్పబడినది. అయితే 6వ అధ్యాయంలో ప్రభువునకు సంబంధించినట్లు చెప్పబడినది. 4వ అధ్యాయంలోని గుణములు 1 ప్రభువు వల్ల అనుగ్రహింపబడినవి, 2 అన్ని ఆమెలో ఉన్నవే అని ప్రభువు యొక్క ఆస్తిగా ఉన్నవి. అవి ఎంత సంఘ ఆస్తి అయినను కేవలం యేసు ప్రభువు స్వీకరించిన ఆస్తి అయి ఉన్నది. పెండ్లి కాకముందు వధువు వరులు నావి అందురు, పెండ్లి అయిన తర్వాత మనవి అందురు. 6వ అధ్యాయంలో నా అని గాని మన అని గాని కనబడదు, కాని నా పావురము ఒక్కతే అను మాటలో వధువు వరుని యొక్క ఆస్తి అయిపోయినట్లు కనబడుచున్నది. 6వ అధ్యాయంలో ఉన్న ఈ గుణములన్నీ పెండ్లి కుమార్తెకు ఉపయోగకరముగా ఉన్నట్లు కనబడుచున్నవి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెదుగుదము రమ్ము. పరమగీతము 6వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన. పావన రూపి అయిన ప్రభువా, మా హృదయమును నీ వాక్కుతో నింపి ఆవగింజంత చిరుపాపమైనను లేనట్టి పవిత్ర వధువుగా మార్చుటకుగాను మాతో మాటలాడుమని దైవవాక్యైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమగీతములో 5:9 నందు సామాన్య క్రైస్తవ సంఘము వధువు సంఘమును స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని ప్రశ్నింపగా, ఈ శ్రేష్ఠ వధువు ప్రియుని యొక్క రూప విశేషమును పరమగీతము 5వ అధ్యాయం 10 నుండి 16 వరకు చక్కగా వర్ణించి చెప్పియున్నది. ఇట్టి వర్ణనను వినిన ఈ సామాన్య సంఘము ఈ వచనం నందును స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని సంబోధించుచున్నది. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నారీమణి, సుందరి, ప్రియురాలా, నా ప్రియురాలా, నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని ప్రియుడు ప్రియురాలిని సంబోధించుచున్నారు. ఈ సంబోధన స్థితిని బట్టి పరమగీతం నందుగల వధువు సంఘం యొక్క రూపము ఒక అధ్యాయంలో ఉన్న స్థితి కంటే మరొక అధ్యాయంలో నూతనమైన రూపము హెచ్చుగా కనబడుచున్నట్లు చూచుచున్నాము. సామాన్య సంఘము అనుభవం లేని ఆచారములను కలిగి ఉన్నది, కానీ ఆత్మీయ అనుభవం లేనిది గనుక ప్రియుని గూర్చి అంతగా తెలియదు. వధువు సంఘమైతే ప్రియుడి యొక్క స్థితిని అనుభవంలో హెచ్చుగా ఎరుగును కనుక ప్రియుని గూర్చి చక్కగా వర్ణించి ఉన్నది. కనుకనే సామాన్య సంఘము వధువు సంఘమును స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని సంబోధించుచున్నది. నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అని వధువు సంఘమును ప్రశ్నించుట చూడగా, వధువు సంఘమునకే ప్రియుడు గాని సామాన్య సంఘమునకు ప్రభువు ప్రియుడు కానట్టు కనబడుచున్నది. మరియు ప్రియుడు ఎక్కడికి పోయినదియు వధువునకే తెలియను, కాని సామాన్య సంఘమునకు తెలియనట్టు ఇక్కడ అర్థమగుచున్నది. ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మానవ రక్షణ కొరకు చేయవలసినవన్నీ చేసి పరమునకు వెళ్ళుచు, నేనుండు స్థలములో మీరును ఉండునట్లు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మరలా వచ్చి నా యొద్ద మీరుండుటకు తీసుకుని పోవుదునని ప్రభువు పలికిన సంగతి గ్రంథంలోనున్నది. సామాన్య సంఘము ఎరుగును గనుక రాకను కూర్చిన ప్రశ్నను వీరిక్కడ అడుగటలేదు. కాని ప్రియునికి ప్రియురాలికి కలిగిన స్థితిని బట్టి ప్రియుడు ఎక్కడెక్కడికి పోయి ఏమేమి చేయునో ప్రియురాలు ఎరుగును కనుక అట్టి ప్రియురాలి స్థితిని ఎరిగిన ఈ సామాన్య సంఘము ప్రియుడు ఎక్కడికి పోయెనని ప్రియురాలిని ప్రశ్నించుచున్నది.
అతడు ఏ దిక్కునకు తిరిగెను అనగా పరమునకు వెళ్లిన ప్రభువు తిరిగి వచ్చునని భూలోక సంఘం ఎదురుచూచుచున్నది. ఈ లోకమునకు వచ్చిన నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువు సిలువలో అస్తమించెను. సిలువలో అస్తమించిన నీతి సూర్యుడైన ప్రభువు తూర్పు దిక్కు నుండి వచ్చునని క్రైస్తవ సంఘం నిరీక్షించుచున్నది. ఎట్లనగా క్రైస్తవ సంఘము దేవాలయములను నిర్మించి తూర్పున ఆరాధన జరిగించువారు ఉండునట్లు ఆరాధనలో పాల్గొను సంఘము తూర్పు వైపు చూచుచు పడమర దిక్కునకు కూర్చుండునట్లును ఏర్పాటు చేసిరి. మరియు క్రైస్తవ సమాధులున్న స్థలములు చూడగా సమాధి చేయబడి వారి శిరస్సులను పడమటి దిక్కు నుండి సమాధి చేయుదురు. ఎందుకనగా యేసు ప్రభువు రెండవ మారు వచ్చినప్పుడు తూర్పు నుండి వచ్చుననియు వచ్చిన ప్రభువును పునరుత్థానులైన వారు కన్నులు తెరువగానే ప్రభువే ముందు కనబడునని ఇట్లు చేయుచున్నారు. ప్రియునికి ప్రియురాలికి కలిగిన సహవాసమును బట్టి ప్రియుడు ఏ దిక్కునకు తిరిగినది తనకంటే ఎక్కువగా ఆ ప్రియురాలికి తెలియనని ప్రియురాలైన వధువు సంఘమును సామాన్య సంఘము ఇట్లు ప్రశ్నించుచున్నది. ఈ వచనములోని ప్రశ్నలకు సమాధానము ప్రియురాలు రెండవ వచనమునందు చెప్పుచున్నది. మనము పోయి అతని వెతుకుదము రమ్ము, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడునని ప్రభువు చెప్పినట్లు 2000 సంవత్సరముల నుండి క్రైస్తవ సంఘము ప్రభువును అడిగే స్థితిలోనే ఉన్నది. కానీ ప్రభువును కనుగొనే అనుభవంలోనికి రాలేదు. పరమ గీతార్థములో ప్రియుని వెదకి కనుగొన్న ప్రియురాలి స్థితిని మనము చూచుచున్నాము. పరమగీతం 3:1-4 అడిగి కావలసిన ఈవులను పొందుట సులభమే కాని ఈవులనిచ్చు దాతను వెదకి కనుగొనుట కష్టము. ఇక్కడ వెదుకుదము రమ్మని సామాన్య సంఘము వధువు సంఘముతో పలుకుచున్నది. ఎందుకనగా వెదకి కనుగొనిన ప్రియురాలితో కలిసి వెదకిన ఎడల సామాన్య సంఘము కూడా ప్రభువును కనుగొనగలదు. వెదకి ప్రియుని కనుగొని తనను కనిన తల్లి యొద్దకు కొనిపోయినది. అట్లే మనమును ప్రభువును వెదకి కనుగొనిన అనుభవము కలవారితో సహవాసం కలిగి ప్రభువును వెదకిన దొరుకును. వధువు సంఘమైన ప్రియురాలు ప్రియుడైన ప్రభువును వెదకి కనుగొని ఆయనను చూచి ఆయన మాట విని ఆయనతో సహవాసము హెచ్చు చేసుకొనినందున ఈ వధువు సంఘస్థితి ఎంత సౌందర్యమైనదో తెలుసుకొన్న సామాన్య సంఘము కూడా వెదకి ప్రభువును కనుగొన్న ఉన్నత స్థితిలోనికి రాగలనని ఎరిగి వెదుకుదము రమ్మని పలుకుచున్నది. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఆచార సంఘ రూపంలో నుండక అనుభవ అంతస్తు గల స్థితిలోనికి వెళ్ళుటకు నిన్ను కనుగొని నీ సహవాసములో వృద్ధి నొందగల కృప దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.